తాండవ మనిషిని తీసుకువచ్చి తాండవాని హత్య చేసింది జీవన ఇందుమతి అని సాక్ష్యాలతో సహా బయటపెట్టిన ఆనంది నిజంగానే తాండవ మనిషి ద్వారా ఆనంది నిజం తెలుసుకొని ఇందుమతి జీవనకి షాక్ ఇవ్వబోతుందా? అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక తాండవ డబ్బులు తీసుకొని కూడా ఇందుమతిని జీవనని బెదిరించడంతో అప్పుడే ఇక జీవన కోపంగా తాండవ తల మీద కొట్టి చంపేస్తుంది. ఆ తర్వాత ఆ డెడ్ బాడీని ఏం చెయ్యాలా అని ఆలోచిస్తూ ఉంటారు ఇద్దరు కూడా. ఇక తాండవాన్ని ఎక్కడైనా ఏ కారు డిక్కీలో అన్నా పెట్టాలి అని అనుకునే లోపే ఇక ఇందుమతికి జీవనాకి ఆదిత్య కారు ఎదురు పడడంతో దాంట్లో అయితే పెట్టేస్తారు. తర్వాత ఆదిత్య కారుని తెలుసుకొని వాళ్ళే పోలీసులకి ఫోన్ చేసి ఇక ఆదిత్యనైతే అరెస్ట్ చేస్తారు. మన అదృష్టం బాగుంది, చూసావా ఎలా ఇరుక్కున్నారు అని ఇద్దరు కూడా రాక్షసానందం పొందుతారు. ఆదిత్యని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకువెళ్ళేటప్పుడు ఆనంది వెనకాలే పరిగెత్తుకుంటూ ఏడుస్తూ వెళ్తుంది. తర్వాత ఈ విషయం జీవన ముందు శశికాంత్కి అయితే చెప్తుంది, బావగారు అరెస్ట్ అయ్యారని. అప్పుడే ఇక శశికాంత్ వెళ్ళి సునందకి చెప్పడంతో అందరూ పోలీస్ స్టేషన్కి అయితే వస్తారు. అలా పోలీస్ స్టేషన్కి వచ్చిన తర్వాత అప్పుడు ఇంకా ఆదిత్యని చూసి చాలా బాధపడుతూ ఉంటుంది. రే ఆదిత్య, ఏంట్రా ఇదంతా అని అడుగుతూ ఉంటుంది. నాకు తెలీదమ్మా, కారు డిక్కీలో ఒక అతను చనిపోయి ఉన్నాడు, అసలు ఆ డెడ్ బాడీ ఎక్కడి నుంచి వచ్చిందో కూడా తెలీదు అని ఆదిత్య అయితే చెప్తాడు. అప్పుడే అదేంటి బావగారు, ఇంకా ఆనంది మీ దగ్గరికి రాలేదా అని జీవన అడుగుతూ ఉంటుంది. అప్పుడే తనెందుకొస్తుంది, నా కొడుకుని నాకు శాశ్వతంగా దూరం చెయ్యాలని కంకణం కట్టుకుంది కదా అని అంటూ ఉంటే ఇంతలో ఇక ఇన్స్పెక్టర్ని వెళ్ళి అడుగుతూ ఉంటుంది, మా లాయర్ వస్తున్నారు, బెయిల్ ఇచ్చి మా అబ్బాయిని తీసుకువెళ్తాము అని సునంద అలా చెప్పడంతో అప్పుడే ఇన్స్పెక్టర్ ఇది హత్య కేసు, బెయిల్ ఏమీ రాదు అని చెప్పడంతో ఆ మాట విని సునంద షాక్ అయిపోతూ ఉంటుంది. అసలు మీకు ఇన్ఫర్మేషన్ ఎవరిచ్చారు, ఎవరు కారులో డెడ్ బాడీ ఉందని, ఆ హత్య మా అబ్బాయే చేశాడని మీకు ఎవరు చెప్పారు అని అడుగుతూ ఉంటుంది సునంద. అప్పుడే ఇక తెలీదు, ఎవరో బయట వాళ్ళు ఫోన్ చేశారు, ఆ ఫోన్ నెంబర్ ఇదే అని చెప్పి ఫోన్ నెంబర్ కూడా ఇస్తాడు ఇన్స్పెక్టర్. ఫోన్ నెంబర్ ఇచ్చిన తర్వాత అప్పుడు ఇక సునంద అయితే ఆ ఫోన్ నెంబర్కి ఫోన్ చేస్తుంది. ఇక ఫోన్ చేయడంతో వేరే అతను ఎత్తుతాడు ఫోను. చెప్పండి ఎవరని అడుగుతూ ఉంటే ఈ ఫోన్ నుంచి పోలీసులకి కారులో డెడ్ బాడీ ఉందని ఒక ఆడవిడ ఫోన్ చేసింది, ఆమె ఎక్కడ, అసలు మీరెవరు అని అడుగుతూ ఉంటుంది సునంద అలా అడగడంతో అప్పుడే ఇక అతను తెలీదు మేడం, ఎవరో ఒక ఆమె మా దగ్గరికి వచ్చి ఒకసారి అర్జెంటుగా ఫోన్ చేసుకోవాలి, కొంపలు మునిగిపోతున్నాయి అన్నట్టు కంగారు పడిపోయింది, ఏదో అర్జెంట్ ఏమో అనుకొని నేను కూడా ఫోన్ ఇచ్చాను అని చెప్తూ ఉంటాడు అతను. ఆమె ఎలా ఉంటుంది అని అడుగుతూ ఉంటే టోపీ పెట్టుకొని స్టైల్గా ఉంది అని చెప్పి అతను అంటాడు. ఎవరై ఉంటారు అని సునంద అయితే ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే పక్కనే ఉన్న జీవన అంటూ ఉంటుంది, పెద్దమ్మ నేను ఎందుకు ఆ వేషం వేయించాను అని నువ్వు అనుకున్నావు కదా, ఇప్పుడు ఆ వేషమే నిన్ను కాపాడింది అని జీవన అనుకుంటూ ఉంటుంది. తర్వాత ఇందుమతి జీవనకి ఏం జరుగుతుందా అని ఫోన్ చేస్తుంది. అప్పుడు ఇందుమతి ఫోన్ చేయడంతో జీవన అంటూ ఉంటుంది, నేను చెప్పాను కదా పెద్దమ్మ, మీకు నీ చేత వేషం ఎందుకు వేయించానో ఇప్పుడు క్లారిటీగా నీకు అర్థమైందా అని అడుగుతూ ఉంటే అర్థమయ్యింది అని అంటూ ఉంటుంది ఇందుమతి. మొత్తానికి మనం తాండవాన్ని వదిలించుకుందామంటే ఈ ఆదిత్య ఆనందిలు కూడా మన ఉచ్చులో బిగుసుకున్నారు అని చెప్తూ ఉంటే ఇక ఆ మాట విని అప్పుడు ఇక అంటూ ఉంటుంది జీవన, ఇప్పుడు ఆనంది ఇంకా పోలీస్ స్టేషన్కి రాలేదు, మా అత్తగారికి ఆనంది మీదే అనుమానం ఎక్కువైపోయింది, ఇప్పుడు ఆనంది వస్తే అసలైన కథ మొదలవుతుంది అని అంటూ ఉంటుంది. అప్పుడు ఇక జీవన అన్న తర్వాత ఇందుమతి, నువ్వు జాగ్రత్త, ఆనందిని తక్కువ అంచనా వెయ్యకూడదు, ఆనందిని తక్కువ అంచనా వేస్తే మాత్రం మనం బోర్తా పడినట్టే అని ఇందుమతి అంటూ ఉంటుంది. చిన్న క్లూ కూడా దొరకదు పెద్దమ్మ, మనం అంతా కూడా పగడ్బందీగా చేశాం కదా, ఈ దెబ్బతో ఆనంది జీవితం అయిపోయినట్టే అని జీవన అనుకుంటూ ఉండగా ఇంతలో ఆనంది అయితే పరిగెత్తుకుంటూ పోలీస్ స్టేషన్కి అయితే వస్తుంది. అప్పుడే ఇక ఆనంది లోపలికి రాబోతూ ఉండగా ఇంతలో జీవన వెళ్ళి అత్తయ్య గారు ఆనంది వస్తుంది అని అంటూ ఉంటే అప్పుడే ఇక సునందే బయటికి వెళ్తుంది. ఆగో, ఎక్కడికి వస్తున్నావు,
నా కొడుకు జైల్లో ఎంత సంతోషంగా ఉన్నాడో చూసి ఆనందపడదామని వస్తున్నావా అని అడుగుతూ ఉంటుంది సునంద. ఏంటత్తయ్య గారు మీరు మాట్లాడేది? నా భర్త జైల్లో ఉంటే నేనెందుకు చూసి ఆనందపడతాను? అసలు మీరేమంటున్నారు? ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు అని అడుగుతూ ఉంటుంది ఆనంది. అప్పుడే ఇక సునంద, నీ వల్లే నా కొడుకు ఇలా జైలు పాలయ్యాడు అని చెప్తూ ఉంటే ఇక ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది ఆనంది. అసలు నా వల్ల జైలు పాలవడం ఏంటి? నీ వల్లే అయ్యాడు. నువ్వే నాకు దూరం చెయ్యాలని ముందు ఇంట్లో నుంచి బయటికి తీసుకువచ్చి ఇప్పుడు శాశ్వతంగా దూరం చెయ్యాలని మళ్ళీ నేను ఎప్పుడూ కూడా నా కొడుకుని కలవకూడదని ఇప్పుడు జైల్లో పెట్టించావు. నాకు తెలుసు నీ వల్లే నా కొడుక్కి పరిస్థితి వచ్చింది. ఎందుకు మమ్మల్ని ఇలా విడదీస్తున్నావంటూ సునంద అడుగుతూ ఉంటే మీరు నన్ను అపార్థం చేసుకుంటున్నారు. నేనెందుకు అలా చేస్తాను? ఆయన నా భర్త అని అంటూ ఉంటుంది. ఆయన్ని కోర్టుకి వెళ్లకుండా నేను ఆపుతాను అత్తయ్య గారు అని అడుగుతుంది. కోర్టుకు వెళ్లకుండా నువ్వు ఆపుతావా? సరే అయితే కోర్టుకు వెళ్లకుండా నీకు నేను రేపు మార్నింగ్ వరకు టైం ఇస్తున్నాను. ఈలోపు నాకు కోర్టుకు వెళ్లకుండా ఆదిత్యని నువ్వు ఆపాలి. ఆపితేనే నీ మాటలకి నేను విలువనిచ్చి నమ్మేది. ఒకవేళ నువ్వు మాత్రం రేపటికల్లి ఎటువంటి సాక్ష్యాలు తీసుకురాకపోయినా సరే నా కొడుకు కోర్టుకు వెళ్ళినా నిన్ను ఏం చేస్తానో నాకే తెలీదు. ఒకవేళ అదే జరిగితే శాశ్వతంగా నువ్వు ఆదిత్యకి దూరం అవ్వాలి అని సునంద అయితే చెప్తుంది. అప్పుడే ఇక ఆనంది, సరే అత్తయ్య గారు అలాగే చేస్తాను. కానీ ఖచ్చితంగా నా భర్త ఏ తప్పు చెయ్యలేదని మాత్రం నేను నిరూపించుకుంటాను అని అంటూ ఉంటుంది ఆనంది సునంద మాటలు విని అప్పుడే ఇక జీవన, ఇదేంటి ఆనంది ఛాలెంజ్ చేస్తుంది? ఎలాగైనా సరే నేను నా భర్తని కోర్టుకు వెళ్లకుండా చూస్తాను అని తను ఎందుకు అంతలా ఛాలెంజ్ చేస్తుంది? ఎటువంటి క్లూ దొరకకుండా మొత్తం పగడ్బందీగా ప్లాన్ చేశాం కదా. ఈ ఆనంది రేపు ఉదయం కల్లా ఎటువంటి సాక్ష్యాలు కూడా సంపాదించలేదు. ఏ సాక్ష్యాలు మేము కనిపించనివ్వలేదు కదా. అందుకని తను ఏ సాక్ష్యం కూడా తనకి దొరకదు అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది జీవన. అత్తయ్య గారు బాగానే కండిషన్ పెట్టారు. ఇంత బాధలో కూడా అత్తయ్య గారు ఆనంద్ మీద పగ తీర్చుకోవాలని చూస్తున్నారంటే జీవితంలో ఆనంద్ని ఇంకా కోడలుగా ఒప్పుకోరు అని జీవన అయితే అనుకుంటూ ఉంటుంది. జీవన అలా అనుకున్న తర్వాత అప్పుడు ఇంకా సునంద లోపలికి వస్తుంది. ఇంతలో ఇక ఆనంది ఆదిత్య దగ్గరికి వచ్చి ఆదిత్య గారు అని అంటూ ఉంటే ఏంటానంది ఎందుకు నువ్వు వచ్చావు అని అడుగుతూ ఉంటాడు. మిమ్మల్ని కోర్టుకు వెళ్లకుండా నేను ఆపుతాను. ఏ తప్పు చేయలేదని నేను నిరూపిస్తాను అని ఆనంది అంటుంది. ఏ తప్పు చేయలేదని మనకు తెలుసు, చట్టానికి తెలియదు కదా అని అంటూ ఉంటే ఎటువంటి సాక్ష్యాలు లేకుండా మిమ్మల్ని అరెస్ట్ చేసినందుకు పోలీసులు కూడా మిమ్మల్ని క్షమాపణ చెప్పేలా చేస్తాను అంటుంది ఆనంది. తర్వాత ఇక ఆనందితో ఆదిత్య అంటాడు, అసలు ఏం జరుగుంటుంది ఆనంది? అతను డెడ్ బాడీ మన కారులోకి ఎలా వచ్చింది అని అడుగుతూ ఉంటే సీను కారు వేసుకెళ్ళాడు కదా, అక్కడ ఏదన్నా జరుగుంటుందంటావా అని అంటూ ఉంటాడు ఆదిత్య. అవునండి, నాకు అసలు ఈ ఆలోచనే రాలేదు అని చెప్పి ఇక వెంటనే ఆనంది అయితే ఫోన్ చేస్తుంది సీనుకి. ఎక్కడున్నావు సీను అని అడుగుతూ ఉంటుంది. నేను ఇంట్లోనే ఉన్నాను అని అంటూ ఉంటే అప్పుడే ఇంకా నిన్ను ఒకసారి కలవాలి, పోలీస్ స్టేషన్కి రా అని అంటుంది. పోలీస్ స్టేషన్గా అక్కడికి ఎందుకు అని అడుగుతూ ఉంటాడు సీను. ఎందుకంటావేంటి సీను? పోలీస్ స్టేషన్లో ఆదిత్య గారిని అరెస్ట్ చేశారు అని చెప్పడంతో ఒకేసారి సీను షాక్ అయిపోతూ ఆదిత్య బాబుని అరెస్ట్ చేయడం ఏంటి, ఏం జరిగింది అని అడుగుతూ ఉంటే ఏం జరిగిందో నాకే అదే అర్థం కావడం లేదు, నువ్వు తొందరగా రా అని అంటూ ఉంటుంది. అప్పుడైతే సునంద వాళ్ళు వెళ్ళిపోయాక సీను అయితే ఆనంది దగ్గరికి వస్తాడు. ఇక ఆనంది సీనుని అడుగుతూ ఉంటుంది, సీను కారు డిక్కీలో శవం కనిపించడం వల్ల కారు ఈయనదే కాబట్టి ఈయనే చంపేశారని పోలీసులు అనుమానించి అరెస్ట్ చేశారని చెప్తుంది ఆనంది. అప్పుడే ఆ మాట విని సీను ఒక్కసారే షాక్ అయిపోతూ ఇన్స్పెక్టర్ దగ్గరికి వెళ్ళి, సార్ ఆదిత్య బాబుకి ఏమీ తెలీదు, ఆ కారు నేను వేసుకు వెళ్ళాను, ఆ పూర్తి బాధ్యత నాదే అని అంటూ ఉంటాడు. ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది ఆనంది. సీను ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అనగానే నువ్వు ఆగు, నేను చెప్తున్నాను కదా అమ్మాడి నువ్వు ఆగు అని అంటూ ఉంటాడు సీను. అప్పుడే చూడండి ఆదిత్య అనే అతనే చంపాలని చూశాడని మాకు క్లియర్గా ఫోన్ వచ్చింది. మధ్యలో నువ్వొచ్చి నేను చేశానంటే ఎలా కుదురుతుంది? మాకు సాక్ష్యాలను బట్టి మేము కూడా మా డ్యూటీని చేస్తాము.
అని అంటూ ఉంటాడు ఇన్స్పెక్టర్. తరువాత సీను ఆనంది బయటికి వస్తారు. బయటికి వచ్చాక అప్పుడే సీను, నువ్వెక్కడెక్కడికి వెళ్ళావో అక్కడికి వెళ్దాం పదా అని మొత్తం సీను ఎక్కడికైతే వెళ్ళాడో అంతా కూడా ఇక తిరుగుతుంది ఆనంది. ఎక్కడికి వెళ్ళినా సరే ఎటువంటి క్లూ కూడా దొరకదు. అప్పుడే ఇక ఆనంది నిరాశతో వెనక్కి తిరిగి వస్తుంది. వచ్చిన తరువాత అప్పుడే ఇక ఆదిత్య అయితే ఆనందిని చూసి, ఏంటానంది, ఎందుకు నువ్వు ఇలాగా చేస్తున్నావు? నేను తప్పు చేయలేదని నువ్వు ఎలా నిరూపించగలవు అని ఆదిత్య అడుగుతూ ఉంటే, లేదు ఆదిత్య గారు, ఇంత క్లూ దొరికినా చాలు, నేను ఖచ్చితంగా మీరు నిర్దోషిగా బయటికి వచ్చేలా చేస్తాను అని అంటూ ఉంటుంది ఆనంది. అప్పుడే ఇక సీను, అమ్మడి ఇదిగో భోజనం తీసుకొచ్చాను అని అంటూ ఉంటాడు. భోజనం చెయ్యండి అని భోజనం అయితే పెడుతుంది ఆదిత్యకి ఆనంది. నువ్వు తిన్నావా అని అడుగుతాడు. లేదండి, మీరు తినండి ముందు అని అనగానే, నేను తింటాను, నువ్వు కూడా తిను అని ఇద్దరు ఒకరికొకరు తినిపించుకుంటారు. తర్వాత సీను ఆనంది ఇద్దరు బయటికి వచ్చినప్పుడు తాండవ మనిషి ఉంటాడు కదా, ఇక అతనైతే వాళ్ళిద్దరిని చూసి భయపడి పారిపోతాడు. అప్పుడే సీనుకి అనుమానం వచ్చి అతన్ని మనం అసలు ఏం జరిగిందని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు మన వెనకాలే ఫాలో అవుతూ చూశాను, పోలీస్ స్టేషన్ దాకా వచ్చేసాడు అమ్మాడి, మరి మనం ఏం చెయ్యాలి అని అడుగుతూ ఉంటాడు సీను. నాకు కూడా అదే అనుమానంగా ఉంది. ఇతనికి ఏదైనా నిజం తెలుసా? అతను మనకేదైనా చెప్పాలని అనుకుంటున్నాడా? అందుకని తను ఇప్పుడు మన వెంట పడుతున్నాడా అని అడుగుతూ ఉంటే ఆ మాట విని ఇక ఆనంది, మనం ఇప్పుడు అతని వెంట పడదాము, అసలు ఎందుకు మనల్ని చూసి అతను పారిపోతున్నాడో మనం తెలుసుకోవాలి అని ఆనంది అయితే అంటుంది సీనుతో. ఇక ఆనంది సీను ఇద్దరు కూడా కలిపి వేసిన ప్లాన్తో తాండవం మనిషి అయితే దొరికేస్తాడు. అప్పుడే ఇక ఆనంది అంటుంది, ఎవరు నువ్వు, ఎందుకు మమ్మల్ని చూసి పారిపోతున్నావు, మమ్మల్ని ఎందుకు ఫాలో అవుతూ మా వెనకాలే మాకు తెలియకుండా వస్తున్నావు చెప్పు అని అడుగుతూ ఉంటే అప్పుడే ఇక ఆ మాట విని, నాకేం తెలీదు అని అంటూ ఉంటాడు. నీకేదోటి తెలుసు, అందుకే నువ్వు అలా ప్రవర్తిస్తున్నావు, చెప్పు అని అనగానే అప్పుడే ఇక ఆ మాట విని ఒక్కసారి అతను షాక్ అయిపోతూ వణికిపోతూ ఉంటాడు. నీకు నిజం తెలుసని నీ ముఖమే చెప్పేస్తుంది, చెప్పు, అసలు తాండవాన్ని చంపింది ఎవరు, తాండవ గురించి నీకేం తెలుసు అని అనగానే, తాండవ మా నాన్న ఇద్దరు కూడా స్నేహితులు, తను పోలీస్ స్టేషన్ నుంచి వచ్చాక ముందు నన్నే కలుసుకున్నాడు, జరిగిందంతా కూడా చెప్పాడు, ఇంతలోనే తాండవ్కి ఎలా అవుతుందని అనుకోలేదు అని చెప్తూ ఉంటే, నువ్వు సగమే నిజం చెప్పావు, మిగతా సగం చెప్పలేదు, నువ్వు అతను జైలు నుంచి వచ్చింది నాకు అనవసరం, ఈరోజు అతన్ని పక్కనే నువ్వు ఉంటావు కదా, ఏం జరిగిందో చెప్పు అని అడుగుతూ ఉంటుంది ఆనంది. అప్పుడే అది అని తడబడుతూ ఉంటే, ఏంటి నా స్టైల్లో చెప్పించమంటావా అని చెప్తూ ఉంటుంది ఆనంది. అప్పుడే వద్దొద్దు, నేనే చెప్తాను, తాండవాన్ని చంపింది ఎవరో కాదు, జీవన అనే అమ్మాయి, తన పక్కన మరొక ఆమె కూడా ఉంది, ఆమెని పెద్దమ్మ అని పిలుస్తుంది అని అంటూ ఉంటే ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది ఆనంది. నువ్వు నిజమే చెప్తున్నావా అని అడుగుతూ ఉంటే, నిజమే మేడం, అసలు ఏం జరిగిందంటే తాండవాకి వాళ్ళకేదో రహస్యాలు ఉన్నాయి, నేను నిజం చెప్పేస్తాను, నేను నిజం చెప్పకుండా ఉండాలంటే నాకు 25 లక్షలు ఇవ్వాలని మా అన్న వాళ్ళని డిమాండ్ చేశాడు. అలా డిమాండ్ చేసేసరికి వాళ్ళు భయపడిపోయి ఎక్కడ అన్నయ్య నిజాలు బయట పెడతాడేమో అని తాండవాని డబ్బులు ఇవ్వడానికి ఒప్పుకొని అక్కడికి పిలిపించారు. తాండవ డబ్బులు తీసుకొని వస్తున్నప్పుడు వీళ్ళిద్దరూ కూడా ఎదురుపడి అడిగారు. అప్పుడే డబ్బులు తిరిగి చూసేసరికి అవి అన్నీ కూడా తెల్ల నోట్లే, డబ్బులు కాదు, వాళ్ళు మా అన్నని మోసం చేశారు తాండవాని అని అతనైతే చెప్తాడు. చెప్పిన తర్వాత అప్పుడే మరి వాళ్ళిద్దరే చంపారని నీ దగ్గర ప్రూఫ్స్ ఉందా అని అడుగుతూ ఉంటే, ప్రూఫ్స్ ఉంది అని అంటూ ఉంటాడు అతను. నేను వీడియో కూడా తీశాను, తాండవాన్ని తల మీద కొట్టి తర్వాత 2 సార్లు తల మీద కొట్టి వాళ్ళిద్దరూ కూడా కలిపి చంపేశారు అని నిజాన్ని బయట పెడతాడు. అది విని ఒకేసారి షాక్ అయిపోతూ ఉంటుంది. అప్పుడే ఇక ఆనంది షాక్ అయిపోతూ, ఇదంతా కూడా ఇందుమతి జీవన చేసిన పని అన్నమాట, ఏమీ తెలియనట్టు తీసుకొచ్చి ఆదిత్య బాబు కారులో పెట్టారా,
నువ్వు లాస్ట్గా మా ఇంటికి వచ్చేటప్పుడు ఎక్కడి నుంచి వచ్చావా అని అడుగుతుంది. మళ్ళీ సీనుని ఫలానా చోట అని అనేసరికి అప్పుడే ఇక వాళ్ళిద్దరూ కూడా అక్కడికి వెళ్తారు. వెళ్ళి అక్కడే ఉన్న సీసీ కెమెరా ఫుటేజ్ని చూస్తారు. ఆ సీసీ కెమెరా ఫుటేజ్లో స్పష్టంగా తెలిసిపోతూ ఉంటుంది. జీవన ఇందుమతి వాళ్ళిద్దరూ కూడా డెడ్ బాడీని ఆదిత్య కారులో పెట్టడానికి వాళ్ళిద్దరూ కూడా చేసిన సాహసం అంతా కూడా తెలిసిపోతుంది. అప్పుడు ఇంకా ఆనంది ఇవి చాలు, ఈ ప్రూఫ్స్తో నేను ఆదిత్య గారు ఏ తప్పు చేయలేదని నిరూపిస్తాను అని అంటూ ఉంటుంది ఆనంది. నిరూపించడం కాదమ్మాడి, వాళ్ళిద్దరిని కూడా అస్సలు కూడా మనం క్షమించకూడదు అని అంటూ ఉంటాడు సీను. తరువాత ఇక ఆనంది అయితే తాండవ మనిషిని తీసుకొని పోలీస్ స్టేషన్కి వెళ్తుంది. అలా పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తరువాత అప్పుడే ఇక తాండవ మనిషి రావడం చూసి అక్కడే ఉన్న జీవన షాక్ అయిపోతూ ఉంటుంది. ఇక జీవన షాక్ అయిపోతూ అంటూ ఉంటుంది, ఇదేంటి ఆనంది ఎవరినో తీసుకొచ్చింది అని అనుకుంటూ ఉండగా ఇంతలో సునంద ఎవరితను అని అడుగుతూ ఉంటే ఇతను కారు డిక్కీలో చనిపోయిన అతను మనిషి అని అంటూ ఉంటుంది ఆనంది. ఆ మాట విని ఒక్కసారి జీవన షాక్ అయిపోతూ ఉంటుంది. తాండవాకి ఇక్కడ తన వాళ్ళు కూడా ఉన్నారా, ఇది అసలు నేను గమనించుకోలేదు అని టెన్షన్ పడుతూ ఉంటుంది జీవన. ఏంటి జీవన టెన్షన్ పడుతున్నావు? నా భర్త జైల్లో ఉంటే నేను కదా టెన్షన్ పడాలి, నీకెందుకు ముచ్చెరు చెమటలు పడుతున్నాయి అని అడుగుతూ ఉంటే ఆ మాట విని అప్పుడే జీవన ఏం లేదు అని తడబడుతూ చెప్తుంది. ఇక ఆనంది ఇతను జరిగిందంతా కూడా చెప్తాడు అని అనడంతో పోలీసులు కూడా వస్తారు. పోలీసులు వచ్చాక తాండవ మనిషిని కొట్టి చెప్పు, అసలు ఎవరు మీ సార్ని చంపింది, తాండవాన్ని చంపింది ఎవరని అడుగుతూ ఉంటే తాండవాన్ని చంపింది ఎవరో కాదు, ఇంకో ఇక్కడ నుంచింది ఈ అమ్మాయి అని జీవన వైపు చూపిస్తాడు. అప్పుడే ఇక అంటూ ఉంటుంది జీవన, చూసారా అత్తయ్య గారు, నేను ఎండి సీట్లో కూర్చుంటున్నానని, ఇప్పుడు బావగారు జైల్లో ఉన్నారని కూడా ఆలోచించకుండా ఈ టైంలో నా మీద పగ తీర్చుకోవడానికి ఎవరినో గొట్టంగాడిని తీసుకొచ్చి నేను ఇదంతా చేయించాను అంటూ అబద్ధం ఎలా చెప్పిస్తుందో ఆనంది అని అంటూ ఉంటే అప్పుడే ఆ మాట విని సునంద, చెప్పు, ఎందుకు నా కోడల్ని అందరి ముందు కూడా నువ్వు నవ్వుల పాలు చెయ్యాలనుకుంటున్నావు, నా కోడలు చేసిన తప్పేంటి అని అడుగుతూ ఉంటుంది. అప్పుడే ఆనంది ఇలా అంటుంది, మీరు చెప్పుడు మాటలు విని ఆలోచన శక్తిని మీరు కోల్పోతున్నారు, ఆలోచించడం లేదు అని అంటూ ఉంటుంది. అసలు మీ చిన్న కోడలే హత్య చేసి నా భర్త మీదకి నెట్టేసిందని సాక్ష్యం ఉంది నా దగ్గర అని వీడియో చూపిస్తుంది. ఇక ఆ వీడియో చూపించాక ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది సునంద. ఇక జీవన కూడా స్టన్ అయిపోతూ ఉంటుంది. జీవన అలా స్టన్ అయిపోతూ ఉండగా సునంద, ఎందుకు చేసేవి ఇదంతా, నా కొడుకుని నువ్వు జైలు పాలు చెయ్యాలని చూస్తున్నావా, ఇప్పటి వరకు నిన్నెంతలా నమ్మానో నేను అంతలాగా ఆనంది నేనే నమ్మలేదు, నువ్వు చేసిన పనికి ఈరోజు నిన్నేం చెయ్యాలి అంటూ కోపంతో రగిలిపోతూ ఉంటుంది సునంద. అప్పుడే అంటూ ఉంటుంది ఆనంది అయితే, అసలు మొత్తానికి మనిషిని కూడా లేకుండా చెయ్యాలనుకున్నారా, ఎందుకు అతను మీ దగ్గరికి వచ్చాడు అని ఆనంది అయితే అడుగుతుంది. ఇక ఆనంది మాటలకి అప్పుడే అంటూ ఉంటుంది జీవన, నాది తప్పైపోయింది, నన్ను క్షమించు అని జీవన చెప్తూ ఉంటుంది. ఇంతలో ఇందుమతి పోలీస్ స్టేషన్కి వస్తుంది. ఇందుమతి రావడం చూసి, వసే జీవన, ఫోన్లో ఈ వీడియో చూసావా అంటూ ఆ వీడియోని చూపిస్తుంది. సోషల్ మీడియాలో వీడియోని వైరల్ చేసేస్తారు. వైరల్ చేసేయడంతో అందరికీ కూడా తెలిసిపోతుంది తాండవ గురించి, అలాగే ఆదిత్య గురించి అందరికీ కూడా తెలిసిపోతుంది. అలా తెలిసిపోయిన తర్వాత అంటూ ఉంటుంది, స్పృహలోకి వచ్చి అంటూ ఉంటాడు ఆదిత్య, నువ్వింత దుర్మార్గురాలు అని తెలీదు అని చెప్పి ఆదిత్య కూడా తిడతాడు. ఇక సునంద అయితే, నా కొడుకుని నాకు దూరం చేయడానికి ఆనంది ప్రవర్తించింది అనుకున్నాం, కానీ నువ్వు ఇలా ప్రవర్తిస్తావని అస్సలు కూడా అనుకోలేదు. ఇన్స్పెక్టర్, ఈ ఆదిత్యని విడుదల చేసి ఈ జీవనని అరెస్ట్ చేయండి అంటూ ఇక చెప్తూ ఉంటుంది. అప్పుడే సునంద, చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని
పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి.